brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఓ సినిమాకు ఐడియల్ రన్ టైం 2.5 గంటలు. అంతకంటే తక్కువ అయితే ఓకే గానీ అక్కడి నుంచి పెరిగే ఒక్కో నిమిషం దర్శకులకు కంగారే. ఎందుకంటే రన్ టైం ఎక్కువ అయితే కంటెంట్ కూడా అంతే బలంగా ఉండాలి. ఈ విషయంలో రిస్క్ తీసుకుంటున్నారు మేకర్స్. 2.5 కాదు, ఏకంగా 3.5 గంటల సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మరోటి ఈ లిస్ట్లో చేరింది. ఒకప్పుడు పెద్దయిన ఎన్టీఆర్ పౌరాణిక సినిమాలు 3 గంటలకి పైగా నిడివితో వచ్చేవి. సోషల్ సినిమాలు మాత్రం 2.5 గంటల్లోపే ముగించేస్తారు దర్శకులు. కానీ ట్రెండ్ మారిందిప్పుడు. పెద్ద కథలు రాయడమే కాదు, అంతే భారీ రన్ టైంతో తెరకెక్కిస్తున్నారు కూడా. ఈ మధ్య చాలా సినిమాల నిడివి 3 గంటలు దాటి 3 గంటల 30 నిమిషాలకు చేరుకుంటుంది. ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమా కుబేరా. ఈ సినిమా జూన్ 20న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర రన్ టైం గురించి ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. ఏకంగా 3.25 నిమిషాల రన్ టైంతో వస్తోంది కుబేరా. కంటెంట్ పై కాన్ఫిడెంట్ ఉన్న శేఖర్ కమ్ముల నిమిషం కూడా తగ్గించేదే లేదు అంటున్నారు. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప నిడివి కూడా 3 గంటల 10 నిమిషాలు. ఇది రిస్క్ అని తెలిసినా కూడా అస్సలు తగ్గనంటున్నారు విష్ణు. జూన్ 27న విడుదల కానుంది కన్నప్ప. 40 నిమిషాలు ట్రిమ్ చేస్తేనే అంత వచ్చిందని, తాము చెప్పాలనుకున్న కథకి ఆ మాత్రం రన్ టైం ఉండాల్సిందే అంటున్నారు విష్ణు. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ కూడా నటిస్తున్నారు. 3 గంటల నిడివి ఈ మధ్య దర్శకులకి అలవాటైపోయింది. గతేడాది పుష్ప 2 ఏకంగా 3 గంటల 40 నిమిషాల నిడివితో వచ్చింది. ముందు 3 గంటల 20 నిమిషాలుంటే దానికి అదనంగా మరో 24 నిమిషాలు కలిపారు. ఇక యానిమల్ రన్ టైం 3 గంటల 21 నిమిషాలు, RRR 3 గంటలు, కల్కి 3 గంటల 1 నిమిషం నిడివితో వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యాయి. అదే కాన్ఫిడెన్స్ కుబేరా, కన్నప్ప టీమ్స్ లోనూ కనిపిస్తోంది.